కాబట్టి మేము ఇక్కడ అంబూర్లో ఒక టానరీలో ఉన్నాము. ఇది ఇక్కడ ఉన్న చాలా వాటిలో ఒకటి. ఇది తమిళనాడు యొక్క ఒక లెదర్ హబ్. మరియు నాతో పాటు మిస్టర్ ఉన్నారు, ఫయాజ్. అంబూర్ యొక్క ప్రాముఖ్యత గురించి మాకు చెప్పండి. మరియు ఇది స్పష్టంగా భారీ కార్మిక శక్తిని కూడా కలిగి ఉన్న ఒక పరిశ్రమ. అవును, శుభ మధ్యాహ్నం. నన్ను ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు. మేము అంబూర్ దక్షిణ భారతదేశంలో లెదర్ మరియు ఫుట్వేర్ కోసం ఒక ప్రధాన కేంద్రం. కాబట్టి అంబూర్లో మాకు సుమారు 100 టానరీలు ఉన్నాయి. మరియు ప్రక్కనే ఉన్న వాణియంబాడి పట్టణంలో మరో 130 టానరీలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా తిరుపత్తూరు జిల్లాలో అక్షరాల సుమారు 230 టానరీలు ఉన్నాయి. మరియు మాకు సుమారు 100 షూ పరిశ్రమలు, షూ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి మేము ఉపాధి కల్పిస్తాము. టానరీ రంగంలో సుమారు 10,000 మంది ఉన్నారు. మరియు ఫుట్వేర్ పరిశ్రమలో దాదాపు 80,000 మంది ఉన్నారు. అది ప్రత్యక్ష ఉపాధి. ఆపై మాకు నేననుకుంటున్నాను 3 రెట్లు ఎక్కువ పరోక్ష ఉపాధి ఉంది. కాబట్టి మొత్తం మీద అంబూర్ మరియు వాణియంబాడి ఈ హబ్, ఈ క్లస్టర్ సుమారుగా 3,500 కోట్ల ఎగుమతిని ఏటా జనరేట్ చేస్తుంది. మరియు దేశీయ వ్యాపారంలో కూడా సమానమైన మొత్తం ఉంటుంది. మరియు అంబూర్లో ఉత్పత్తి చేయబడిన చాలా షూలు అవి బ్రాండెడ్ ఉత్పత్తులు. ఉదాహరణకు యుఎస్లో వారు ఫ్లోర్ షీమ్ అమ్ముతారు, వారు కోల్హాన్ అమ్ముతారు. ఉదాహరణకు తప్పకుండా ఆ టారిఫ్ ప్రభావం అంబూర్పై కూడా పడింది. ఎందుకంటే మా షూల్లో చాలా వరకు యుఎస్కి వెళ్తాయి. దాదాపు 70-75% షూ ఎగుమతులు యుఎస్కే ఉంటాయి. కానీ ఇప్పుడు టారిఫ్ తర్వాత మరియు నిరంతరం జరుగుతూనే ఉన్న ఈ గందరగోళం అంతటి కారణంగా షూ పరిశ్రమలు విభిన్న రంగాల్లోకి వెళ్తున్నాయి. మీకు తెలుసా, వాళ్ళు ఇప్పుడు యూరోప్లోకి ఎక్కువగా వెళ్తున్నారు. కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్ మిక్స్ ఉంది. అవును, పరిశ్రమ సంస్థకు కూడా ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఈ ప్రత్యేక ఎన్నికలో రాజకీయ పార్టీల నుండి మీ అంచనాలు ఏమిటి? మీ దగ్గర పెద్ద సంఖ్యలో కార్మికులు కూడా ఉన్నారు. అవును, చూడండి, రాష్ట్రంలో మాకు మంచి ప్రభుత్వం ఉంది. గత 5 ఏళ్లు బాగున్నాయి. డిఎంకే ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలించాలని మేము కోరుకునే కొన్ని రంగాలు ఉన్నాయి. 1, స్థానిక మౌలిక సదుపాయాలు. మీకు తెలుసా, మౌలిక సదుపాయాలు పట్టణం లోపల, పట్టణం చుట్టూ ఉన్న రోడ్డు మౌలిక సదుపాయాలు మొదలైనవి. ఎందుకంటే అది కూడా మాకు చాలా ముఖ్యం. వాళ్ళు అందిస్తున్న ఉరిమి తొగై లాంటి పథకాలు మహిళలకు అంతగా ప్రయోజనం చేకూరుస్తాయా? ఎందుకంటే ఆమె అప్పటికే డబ్బు సంపాదిస్తోంది. కాబట్టి ఆ 1000, ఉదాహరణకి మీకు తెలుసా, బీహార్లో లేదా మరెక్కడైనా 10,000 ఇచ్చినప్పుడు మేము చూసాము. అది ఒక గేమ్ చేంజర్. అవును, అది వారికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అర్థమైన దాని ప్రకారం. కాబట్టి నేను తప్పు కావచ్చు. వాళ్ళు అధికారికంగా సంపాదించే డబ్బు అది కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సమస్యలకు వెళుతుంది. మరియు ప్రభుత్వం వారికి ఇచ్చేది అది బహుశా వారికి వ్యక్తిగతంగా వెళుతుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని అనుకుంటున్నాను. సరే, మీకు చాలా ధన్యవాదాలు. కాబట్టి అది ప్రభుత్వం నుండి వారికి ఉన్న అంచనాలపై ఇండస్ట్రీ అభిప్రాయం. కానీ అవును, ఇక్కడ డిఎంకే ప్రభుత్వ పనితీరుకు ఒక మంచి రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు.